Thank you so much and KTR sir కూడా వచ్చారు. నేనైతే మస్తు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్. బై. నువ్వు కొలువుదు ఇరినావే బంగారు మైసమ్మ. ముగ్గురమే కాబట్టి మా డాడీ చెప్తుండే పిల్లగాడు ఏం తింటాడో అదే ఉండమ్మా, మనం కూడా తిందామని చెప్పి. ఈ రోజు అయితే 2 బుకింగ్స్ ఉన్నాయి మాకు. సో అది కూడా ఫొటోస్ అంటే నా ఫోన్ కూడా మిస్ అయిపోయింది గైస్. అదే ఫోన్ నుంచి నువ్వు కొలువుదు ఇరినావే బంగారు మై. సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు డే 10. సో ఈరోజు సండే అనమాట. మార్నింగ్ లేచిన బాబా మటన్తో తిన్నా. మా వైఫ్ మటన్ చేసిండే ఖతర్నాక్ తినేసిన. బోనాల్ వైఫ్స్ అంటే ఎట్లుంటుంది అంటే అరే రే రే పిచ్చి లేపేసింది ఈరోజు. ఎందుకంటే నా ఫోన్ కూడా మిస్ అయిపోయింది గైస్. అదే ఫోన్ నుంచి మళ్ళీ బ్లాగ్ తీస్తున్నా. సో ఇవన్నీ క్యాప్చర్ చేద్దాం అనుకున్నా కానీ క్యాప్చర్ చేయలేకపోయినా. సో స్టూడియోకి అయితే వచ్చేసినాము. అండ్ ఏంటంటే మెయిన్ ముచ్చట పైన మనం వద్దాం. ఇది ఏంద్రాపై మొత్తం జాతర పట్టుకొని కూర్చున్నావా అనుకుంటావా? సౌండ్ గైస్ మేము జాతర. ఎందుకంటే బోనాల్లో జాతర లేనిది ఏముండదు. ఎంత మంచోడన్నా కానీ ఎంత గరీబోడన్నా కానీ ఆడు బోనాల్ వైఫ్ ఎంజాయ్ చేయాల్సిందే. లేదు అంటే మేము ధర్నా చేస్తాం. లేదంటే మేము కూడా కాంగ్రెస్ జనతా పార్టీకి కాల్ చేసి ఇక్కడ ధర్నా చేయాలని చెప్తాం ఇఫ్ బోనాలు ఆగుతాయి. సో బోనాలు ఆగది, ఫ్యాషన్ ఆగది, అట్లనే ఆగం కనిపించడం కూడా ఆగొద్దు. అందుకోసం పిచ్చి లేపేసేయాలని చెప్పేసి మేము డిసైడ్ అయినాము. ఏంటంటే ఎన్ని గనం డ్రెడ్స్ ఉన్నాయి ఒకసారి చూపిస్తా. 1 మల్టీ కలర్స్ ఉన్నాయి అండ్ మల్టీ సైజెస్ ఉన్నాయి గైస్. సో ఇన్ కేస్ ఎవరికైనా బ్రెడ్స్ అండ్ మన పోతరాజ్ లుక్స్కి అయితే నాకు కనిపించాలంటే తెలుసు కదా, హార్ట్ బస్ స్టాటూస్ 1 అండ్ ఓన్లీ హైదరాబాద్లో 1 అండ్ ఓన్లీ హార్ట్ బస్ స్టాటూస్ అంటే జస్ట్ నామీ కాఫీ బెంచోద్. సో ఇదనమాట. సో మన దగ్గర డ్రెడ్స్ అయితే మంచి క్వాలిటీ ఉన్నాయి గైస్. అది కూడా ఫ్రెష్ డ్రెడ్స్ ఉన్నాయి. సో ఈరోజు అయితే 2 బుకింగ్స్ ఉన్నాయి మాకు. సో అది కూడా ఫొటోస్ చూపించేస్తాను నేను డ్రెడ్స్ అయిన తర్వాత. అండ్ మేకప్ కోసం కూడా చాలామంది డిఎం చేస్తారు. సో నేను మేకప్ ఏంటంటే ఇంతకుముందు అయితే చేయలే గైస్, కానీ ఇప్పుడు చేస్తున్నా. ఇప్పుడు ఏవైతే చేస్తా కదా అది మీరు చూసి పరేషాన్ కావాలి. ఇప్పటివరకు ఎవరు చేయలేనంత దానికంటే బెటర్ చేసి చూపించే కెపాసిటీ మన దగ్గర ఉంది. సో కలర్ డ్రెడ్స్ కూడా వచ్చేసినాయి. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ర్యాపర్స్ కానీ ఆర్ ఎల్స్ బ్యాండ్ కొట్టేటోళ్ళని కానీ లేదంటే పోతరాజు వాళ్ళు కానీ ఎవరికైనా డ్రెడ్స్ కాయిష్ ఉందనుకో సో మన స్టూడియోకి రావచ్చు. మన స్టూడియో అడ్రస్ అయితే మళ్ళీ ఇంకొకసారి చెప్పేసా. ఆర్టీసీ క్రాస్ రోడ్లు ఉంది. హ్యాబిట్స్ లేదు, ముషీరాబాద్ లేదు, జస్ట్ ఆర్టీసీ క్రాస్ రోడ్ ఉంది. అండ్ మన దగ్గర సర్వీసెస్ వచ్చేసి మీ అందరికీ తెలుసు. అగైన్ మళ్ళీ చెప్తున్నా, టాటూస్, పియర్సింగ్, డ్రెడ్ లాక్స్, టాటూ రిమూవల్ అండ్ బ్లడ్ ఆర్ట్ అండ్ ఇంకా మంచి కూడా ఉన్నాయి. అండ్ కొలాబ్స్ కూడా మేము యాక్సెప్ట్ చేస్తాం. కొలాబ్స్ అంటే ఏదైనా బిజినెస్ కానీ ఏదైనా ప్రమోషన్స్ కానీ యాక్సెప్ట్ చేస్తాం. అండ్ ప్లస్ ఇప్పుడు ఎవరిదైనా క్యాఫే ఉందనుకో, క్యాఫే దగ్గర కూడా లైక్ మా ఆడియన్స్ మీ దగ్గర వచ్చేటట్టు, మీ ఆడియన్స్ మా దగ్గర వచ్చేటట్టు సో ఈ ప్లాన్ కూడా మనం చేసుకోవచ్చు. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా కొలాబ్స్కి అండ్ బిజినెస్ ఇంప్రూవ్ చేయాలి అండ్ గ్రో చేయాలి, టుగెదర్ గ్రో చేయాలని చెప్పేసి ఎవరికైనా ఉంది అంటే కింద నెంబర్కి కాల్ చేయండి అండ్ మేము రెస్పాండ్ అవుతాం. పక్కా మనం ఏదో ఒకటి సాధించాలంటే ఇద్దరు పిక్కుంటూ కూర్చోవాలి అంతే. సో వెల్కమ్ బ్యాక్ గైస్. అండ్ కట్ చేయలే కదా రాజు. సో ఇది అండ్ ఈరోజు ఏంటంటే మటన్ తినిపించింది నాకు చాలా రోజుల తర్వాత. ఈమె మటన్ ఏమంటారు వండింది గైస్. ఎందుకు ఇంత దానికి ఏమంటారు మామ అమ్మా ఏమంటారు మటన్లా ఇది మటుకు. సో ఈరోజు మా మమ్మీ ఏంటంటే ఉప్పు తక్కువ ఇస్తుంది గైస్. ఎందుకంటే బీపీ హై కావద్దు అని చెప్పేసి ఉప్పు తక్కువ ఇస్తుంది ఈమె కోసం. సో ఈరోజు ఈమె వండింది అబ్బా నోట్లా ఇంకా మటన్ది స్మెల్. అది బేగులు అంటారా మా దానికి? బేగులు అంటారా? బేగులే కదా, డకార్. హిందీలో డకార్ అంటారు. డకార్ కొట్టినా కూడా చాలామంది ఎక్స్పీరియన్స్ చేసిరని కూడా డకార్ కొట్టినా కూడా దాంట్లో అదే స్మెల్ వస్తుంది నాకు. అంటే మటన్ వస్తుంది నాకు. నా పాస్ట్ గుర్తొచ్చేసింది గైస్. నేను తినే టైంలో మంచి ముక్కలు వేసుకొని తిన్నా. సో సండే అనేది ఇంత బ్యూటిఫుల్ అయింది. అండ్ ఇప్పటివరకు అయితే క్లయింట్స్ ఎవరు రాలేరు. కొందరు మీట్ గాడానికి కూడా మా దగ్గర వస్తున్నారు. సో తెలుసుకుందాం మటన్ ఎన్ని రోజుల తర్వాత చేసింది. సో మటన్ చాలా రోజుల తర్వాత చేసిన. ఫోన్ కిందికి అని రాదు, అట్లా ఇట్లా పెట్టకు ఫోన్ కిందికని. నేను పెళ్ళికి ముందు చేస్తుండే గైస్. పెళ్ళికి ముందు బాగా తింటుండే నేను, మా డాడీ, రాహుల్. ఏదున్నా మేము ముగ్గురమే. ఎందుకంటే అందరు పనికి వెళ్ళిపోతుండే. మా డాడీ ఈయన వచ్చేంత వరకు నాతోనే ఉంటుండే. మా డాడీ ఎన్ని పనులు ఉన్నా సరే వదిలిపోకపోతుండే. ఎందుకంటే నేను లేట్ లేస్తా మళ్ళీ ఒకదాన్నే ఉంటా అని చెప్పి మా డాడీ నాకు కావాలే ఉంటుండే. నేను లేచేంత వరకు అంటే డిస్టర్బ్ చేయకపోతుండే. 11:30, 12కి లేస్తే అప్పటి వరకు వెయిట్ చేసి నాకు టిఫిన్ తెచ్చిచ్చేసి మళ్ళీ ఈయన వచ్చేంత వరకు మేము ఇద్దరం తింటుండే. మా డాడీ వస్తుండే, మా డాడీ అట్లనే బయటనే వెయిట్ చేస్తుండే. ఇక మేము ముగ్గురమే కాబట్టి మా డాడీ చెప్తుండే పిల్లగాడు ఏం తింటాడో అదే ఉండమ్మా, మనం కూడా తిందామని చెప్పి. అట్లా అప్పుడు బాగా వండుకుంటుండే గైస్ నేను, మా డాడీ, ఈయన ముగ్గురమే కాబట్టి అన్ని 14 months వెనకాల అనుకోండి. 14 months బ్యాక్ పప్పు, గుడ్డు, చికెన్, మటన్ అన్నిటికీ మంచిగా అప్పుడు వండుకుంటే. దాని తర్వాత అంటే ఈ రోజు వండినా నేను మళ్ళీ ఇన్ని డేస్ తర్వాత లైక్ ఆ టేస్ట్ అనేది మళ్ళీ బ్యాక్ వచ్చింది. సో ఆ టైంలో కూడా నేను వచ్చే టైంలో ఈమె వండి పెడుతుండే అండ్ ప్లేట్లో వేసి పెట్టకపోతుండే.
నేను ఏం చెప్తున్నా అంటే చాలా ఆకలి అయితే ప్లేట్లు వేసి పెట్టు అంటే మా దాంట్లో అంటే ఆయన చెప్తాడు మన తెలుగు దాంట్లో అట్లా ఆశ పెట్టినట్టు అన్నం ఫుడ్ వెయిట్ చేపియొద్దు గైస్. ఎంత లేకపోయినా సరే మనం ఫుడ్ వెయిట్ చేపియొద్దు, దొరికింది వెంటనే తినేసి సైలెంట్గా జరిగిపోవాలని నేను ఆలోచిస్తా. ఆయన అట్లా జర కడుపు సో ఇది ఎక్కువ డల్ కాకుండా మొత్తం జోష్లా కావాలంటే బోనాలు బాట పెడతా. సో డ్రెడ్స్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో ప్లీజ్ ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి అండ్ ప్లీజ్ కమెంట్ చేయండి గైస్. మీరు ఎంత మంచిగా కమెంట్ చేస్తే నాకు అంత మంచి అనిపిస్తుంది. మీకు డైలీ వ్లాగ్స్ ఎట్లా అనిపిస్తున్నాయి చెప్పుర్రి. రా ఎడిట్ లేకుండా చేస్తున్నాం కదా, సో ఎట్లా అనిపిస్తుంది. అండ్ మీ అన్ని క్వశ్చన్స్కి నేను తొందరలో ఆన్సర్ ఇస్తా, టెన్షన్ తీసుకోకుర్రి. మీరు ఆ క్వశ్చన్లో ఏందో ఏం అడుగుతుర్రు ఏం చెప్పడానికి అర్థమవుతలే. సో డ్రెడ్స్ ఏంటంటే ముచ్చట మీరు తప్పుగా అనుకోగలరు. ఈ ఫ్యాషన్ స్టైల్ మేము అందరికీ రికమెండ్ చేస్తలేము, వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. అది కూడా వేసుకునే విధానం బట్టి ఉంటుంది, చేసే స్టైల్ బట్టి ఉంటుంది, తప్పుగా తీసుకోవద్దు. అండ్ ఇప్పుడు కొత్తగా నడుస్తుంది కదా మన తెలంగాణ బోనాలు అనగా జర బయట చాలా నడుస్తున్నాయి. సో ప్లీజ్ మీకు దండం పెట్టి చెప్తున్నా, మనం కూడా ఒక ఏజ్లో ఎంజాయ్ చేసినాం ఉండొచ్చు, తిరిగినాం ఉండొచ్చు అవన్నీ, కానీ అదే ఎవ్రీ జనరేషన్కి అని అంటే కుదరదు గైస్. ఎందుకంటే మనం బోనాలు అంటే చాలా పెద్ద ట్రెడిషనల్ది ఫెస్టివల్ మనకి. 2 months అవుతుంది అది. 2 months అంటే చాలా పెద్ద మాట. ఎక్కడెక్కడి నుంచో వచ్చి అమ్మవారిని మొక్కుకుంటారు. అట్లాంటిది మనం ఎంత సేఫ్గా పెట్టాలి, మన వాళ్ళని ఎంత సేఫ్గా చూసుకుంటామో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా అంతే సేఫ్గా చూసుకోవాలి. ఈ లొల్లీలు పంచాయతీలు ఇవన్నీ కామన్ మంచిగా అనిపిస్తాయి, బట్ చాలా పెద్ద రిగ్రెట్ అవుతారు లైఫ్లో. ఇవన్నీ చెప్తే మేబీ మీకు నచ్చదు నాకు తెలిసి. ఇట్లాంటి మాటలు మీకు చెప్పొద్దు. కొట్లాడుకోర్రి, గిల్లి అనుకోర్రి, బెటే అనుకోర్రి అని అనుకుంటారు. డాడీ అన్నీ చేసి ఇక్కడ దాకా వచ్చినాము మేము కూడా. ఈ జాతరలు ఇవి ఫ్రెండ్స్ అకేషన్స్ పలారం బండ్లు అన్నీ కూడా. బట్ కొంచెం జాగ్రత్తగా ఉండుర్రి. జర మన ఇజ్జత్ మనమే తీసుకుంటున్నాం. సింపుల్ చెప్పాలంటే మన ఇజ్జత్. కాకపోతే బోనం అనేది ఒక పేరు పెడుతున్నాం దానికి. రీసెంట్లీ నేను ఒక ఇన్స్టాలో వీడియో చూసిన, ఒక అబ్బాయి ఏం చెప్పిండంటే బోనాలు చేయకండి CJP ఇది ప్రొటెస్ట్ అని చెప్పి. సో CJP ప్రొటెస్ట్ అన్నది డిఫరెంట్, తెలంగాణ బోనాలు అన్నది డిఫరెంట్. వాడిని కొట్టిర్రు చేసిర్రు ఇట్లాంటి వీడియో రాదు అని అన్నారు. మీరు ఇంత ఇంట్రెస్ట్ పెట్టినప్పుడు ఆ CJPది కూడా అంతే ఇంట్రెస్ట్ పెట్టాలి. బికాజ్ మనం కూడా స్టూడెంట్స్ ఒకప్పుడు. సీరియస్గా చెప్తున్నా, మీరు చదువుకురు ఇప్పుడు నేను చదువుకోలేను, నా చెల్లెలు చదువుకుంటారు, బట్ నాకైతే కోపం వస్తుంది. ఎందుకంటే నేను దాంట్లో జాయిన్ కాలేకపోయినా ఈసారి. అట్లీస్ట్ మనం ఇక్కడ నుంచి సపోర్ట్ చేసినాం అనుకో వాళ్ళకి చాలు. మనం పర్టికులర్గా ఢిల్లీ దాకా పోయి వాళ్ళతో కొట్లాడి దెబ్బలు తినమని చెప్తలేదు, బట్ వాళ్ళు దెబ్బలు తింటురు దేనికోసం, మన ఫ్యూచర్ కోసం. వాళ్ళ ఫ్యూచర్ ఏముండదు, వాళ్ళు ఏం తినరు. సో తప్పుగా అనుకోకండి ప్లీజ్, జాగ్రత్తగా ఉండండి. మన ఇంట్లో వాళ్ళని జాగ్రత్తగా తీసుకొని బోనాలు మంచిగా చేసుకోర్రి. మా ఇంట్లో అయితే ప్రతిసారి బోనాలు మంచిగా అవుతాయి గైస్. ఇక మా డాడీ సార్ లేడు, లాస్ట్ ఇయర్ అయితే మేము చేసుకోలేదు. ఇక ఇప్పటి నుంచి అన్నీ లైట్గానే అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మా మమ్మీ ఈ ఇయర్ బోనాలు కూడా చేయనంటుంది. ఏమవుతుందో ఏమో చూసుకోవాలి. అంత ఇంట్రెస్ట్ అయితే లేదు అప్పట్లాగా. జాగ్రత్తగా చేసుకొని అందరు మంచిగా ఉండుర్రి. అండ్ మాకు కూడా తమ్ముడు ఉన్నాడు, అన్నలు ఉన్నారు, హస్బెండ్ ఉన్నాడు, చాలామంది ఫ్యామిలీ ఉన్నారు, బాయ్స్ కూడా. వాళ్ళు కూడా అట్లాంటివి చేసి ఇక్కడ దాకా వచ్చారు, చేయలేరు అని చెప్తారు. నేను తప్పుగా అనుకోకూరి, బట్ జాగ్రత్తగా ఉండుర్రి. మెయిన్ మీ జాగ్రత్తనే మాకు ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంట్లో మమ్మీలు, వైఫ్స్, సిస్టర్స్ అందరు వెయిట్ చేసుకుంటూ ఉంటారు ఎప్పుడెప్పుడు వస్తారా అని చెప్పి. అదొకటి ఉంటుంది లోపల, హెవీ హార్ట్తో ఉంటారు. ఆ పండుగ అయిపోయేంత వరకు అది అయిపోయిందా అని అనుకుంటే మళ్ళీ గణేశుడి పండుగ స్టార్ట్ అవుతుంది. మన దగ్గర ఎట్లుంది అని అంటే హ్యాపీనెస్తో చేసుకునేది ఏది లేదు. సీరియస్గా చెప్తున్నా, మొత్తం హ్యాపీనెస్తో చేసుకునేది లేదు. ఎంతైతే ఇట్లా నవ్వుకుంటుంటామో లోపల అంత భయం ఉంటుంది. నా పిల్లలు ఏడుర్రో, నా తమ్ముడు ఏడున్నాడో, నా చెల్లేడుందో, ఎవరిని చిడాన్స్తుర్రో, ఏం చేస్తుర్రో అని. సేఫ్గా లేదు. ఫస్ట్ అయితే అస్సలు సేఫ్గా లేదు. జర ఆడపిల్లలు కూడా జర చూసి ఉండుర్రి. జర జాతరలలో పోయి దెబ్బలు తిని అందరిని ఆడపిల్లలను ఖరాబ్ చేసేసేర్రి, అందరిని ఆడపిల్లలను తిట్టిపియ్యిర్రి. మీరు పోతుర్రు, ఎంజాయ్ చేస్తారు. ఆ లాంగ్వేజ్ కూడా నాకు ఏందో అర్థమవుతుంది. కొడతా తిరిగినా కొడతా లేచినా కొడతా వీడియోలు, ఆటోలలో వీడియోలు. మీరు ఇప్పుడు బాగానే ఉంది, ఎంజాయ్ చేస్తారు, బట్ పేరెంట్స్కి ఒక మాట వస్తుంది, వీళ్ళు ఎట్లా పెంచిర్రు ఏంది అని చెప్పి. మీకు అవన్నీ పైకి పట్టాయి, నాకు సీరియస్గా చెప్తున్నా, మీకు అవన్నీ పట్టాయి ఉండొచ్చు. బట్ అవన్నీ పేరెంట్స్ని అంటుంటే ఎట్లా చెవులు మీరు సైలెంట్గా ఉంటారో నాకైతే అర్థం కాదు గైస్. ఇవన్నీ మాట్లాడాలనిపిస్తుంది కానీ, బట్ ఈ టాపిక్ ఏదైతే ఉంటుందో ఈ టాపిక్ని స్కిప్ చేసే వాళ్ళు 110% ఒక 1000 మెంబర్స్ ఉంటారు. ఈ వీడియోకి ఎక్కువ రీచ్ రాదు నాకు తెలుసు. బికాజ్ నేను CJP ఇది గురించి మాట్లాడిన, బోనాల గురించి మాట్లాడినా కాబట్టి. లేదు మాది ఫన్ ఉంది, ఏదో లవ్ చూపిస్తున్నాం, ట్రాక్ చూపిస్తున్నాం, అలాగా ప్రాంక్స్ చేస్తున్నాం అంటే దానికి పోతుంది. ఇది నేను నిజం చెప్పాలనుకుంటే, ఎందుకంటే నేను ఇట్లాంటివి మాట్లాడితే ఎవరికి నచ్చదు. కంగ్రాచులేషన్స్ దేనికి
అరే సీజేపీ గెలిచింది కదా. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా గైస్. నాకు ఆయన అభిజిత్ ఏడ్చినప్పుడు అయితే చాలా బాధ అనిపించింది, ఎందుకంటే ఆయనకి థైరాయిడ్ టైఫాయిడ్ రెండు ఏదో అడ్జస్ట్ కానీ అది నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. నేను అది రీల్స్ మొత్తం అదే చూస్తున్నా. టైఫాయిడ్ సో అది వచ్చింది పాపం. అంతా వచ్చినాక కూడా ఆయన ఎక్కడి నుంచో వచ్చి చేయాల్సిన అవసరం లేదు, బట్ మన కోసం. అండ్ ఇప్పుడు కొత్తగా మళ్ళీ అంబేద్కర్ సార్ది పెడుతున్నారు. మీకు ఇన్ని రోజులు అంబేద్కర్ సార్ గుర్తు రాలేదా? నాకు ఒక్క డౌట్, ఏమో గైస్ మీకే తెలియాలా, మీకు అదొక దండం. నాకు లిటరలీ చెప్తున్నా కదా, ఇవన్నీ వీడియోస్ కోసం మాట్లాడాలని ఎంత ఉంటుంది తెలుసా. ఆయన స్టోరీస్ పెడుతున్నారు కదా సార్. ఇప్పుడు కొత్తగా ఇన్ని రోజుల తర్వాత సార్ గుర్తొచ్చిండు మీకు, జై భీమ్ అని చెప్పి అక్కడ గెలిచింది అదే ఆ కాన్స్టిట్యూషన్, ఈ ప్రొటెస్ట్ ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కాబట్టి ఇన్ని రోజులు యాదికి రాలే ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. మధ్యలో స్టార్ట్ చేసేది అది, ఎందుకంటే స్టార్టింగ్ లోనే ఆయన అభిజిత్ అది పట్టుకొని వచ్చింది కాబట్టి అది కాన్స్టిట్యూషన్ బుక్ అంటే ఆయన ఈ దేశానికి. అది అప్పుడు ఏం వైరల్ కాలేదు అభిజిత్, ఇప్పుడు వైరల్ అవుతుంది ఆ వీడియో. ఎంట్రీది వైరల్ అవుతుంది, మళ్ళీ తర్వాత ఆయన గెలిచింది, రెండు కలిపి వైరల్ అవుతున్నాయి. మెయిన్ ముంబై నుంచి కూడా ప్రొటెస్ట్ స్టార్ట్ అయినందుకు అక్కడ మొత్తం జై భీమ్ అంటారు కాబట్టి ఆ జై భీమ్ నుంచి ఇంకా ఎక్కువ. సో హైదరాబాద్ వాళ్ళు కూడా పాల్గొన్నారు దీంట్లో. నేనైతే నిజంగా చెప్తాను, మస్తు హ్యాపీగా ఉండే. బికాజ్ నేను ఏదైతే ఫీల్ అయినా 2 days ముందు అందరు పార్టిసిపేట్ చేస్తారు, కానీ మన హైదరాబాద్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తలేరు. కొంచెం ఒక స్టెప్ ముందేయాలి అని అనుకున్నాం, బట్ ఫైనల్లీ పార్టిసిపేట్ చేసిరు గైస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కేటీఆర్ సార్ కూడా వచ్చారు. నేనైతే మస్తు ఖుషి అయినా థ్యాంక్ యూ సో మచ్. అందరికీ మంచిగా సపోర్ట్ చేయండి, జాగ్రత్తగా ఉండండి, ఫ్యామిలీని మంచిగా చూసుకోండి, మంచిగా ఎంజాయ్ చేయండి. బోనాల తర్వాత మస్తు పండుగలు ఉన్నాయి, జర చూసి ఉండరు అంతే. సో అందరూ వచ్చేసాను గైస్, డేట్స్ అయితే క్లయింట్స్ కూడా వచ్చారు. మా క్లయింట్ కూడా వచ్చేసారు. వాళ్ళ ముందు ఎక్కువ తమాషా చేసినాం అనుకోలేంటే తమాషా చేస్తారు మాకు. చలో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్. బై. కింద దొక్కుతున్నావు, సారీ.